హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. నేను మా పాప స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం డ్రీమ్ కేక్ తయారు చేసి ఇచ్చానని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. చాలామంది రెసిపీ అడిగారు, ఇన్స్టాగ్రామ్లోనే అడిగారు, యూట్యూబ్లోనే అడిగారు. వారి కోసం అయితే ఈ రెసిపీ చేస్తున్నాను. బ్యాచిలర్స్, బిగినర్స్ ఈజీగా చేసుకునేలాగా ఈ డ్రీమ్ కేక్ అనేది తయారు చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నానండి. దీనికోసం ప్రత్యేకించి షాపుల వెంట తిరగాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ డ్రీమ్ కేక్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా అయితే పిండి చల్లించాలి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టి ఒక కప్పు మైదా, ఒక పావు కప్పు కోకో పౌడర్ వేయాలి. మా పాప నేర్పించమని అడిగింది అనమాట, తనకు నేర్పిస్తున్నాను. తర్వాత చూసారంటే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేయాలి, ఉప్పు వచ్చేసి చిటికెడు వేయాలండి. నేను వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి. మా పాప అయితే బేకింగ్ పౌడర్ అలా ఫుల్గా టీ స్పూన్తో వేసేస్తుంది. అలా వేయకూడదు, ఈ విధంగా సమానంగా చేసి వేయాలని చెప్పేసి బేకింగ్లో ఉండే కొన్ని మార్పులు అనేవి తనకు చెప్తున్నాను. మిగతా వంటలతో పోల్చుకుంటే బేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెషరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఏది కొంచెం తేడా వచ్చినా కేక్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి చల్లించాలి. జల్లించిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నానండి. అది కలిపేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమేంటి అనేది చూద్దాము. ఒక గిన్నె తీసుకుని దీంట్లో షుగర్ వేస్తున్నానండి. 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. నేను షుగర్ వేస్తున్నాను కాబట్టి 3/4 కప్పు వేస్తున్నాను. తర్వాత దీంట్లో 3/4 కప్పు నార్మల్ పాలు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను 1/4 కప్పు. తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ వేయాలి. వెనిలా ఎసెన్స్ అంటే చాలామంది వైట్ కలర్లో ఉంటుంది కదా, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అదే వాడుతున్నారు. చిన్న బాటిల్ గాజు సీసాలు అమ్ముతారు కదా, చాలామంది అదే వాడుతున్నా అని చెప్పి నాకు కామెంట్లో చెప్పారు. నిజమైన వెనిలా ఎసెన్స్ అయితే ఇదేనమాట. అమెజాన్లో కూడా దొరుకుతుంది. 1/2 లీటరు 180 రూపీస్ అండి. నేను హోల్సేల్ మార్కెట్లో కొనడం వల్ల 130 రూపీస్ పడింది. ఈ విధంగా చిన్న బాటిల్ ఉంటుంది. ఇదైతే 67 రూపీస్ ఎంతో పడుతుంది. ఇది మీకు చూపించడం కోసం అని చెప్పి ఉంచాను. అది డేట్ అయిపోయింది అనమాట. ఇది మళ్ళీ కొత్త బాటిల్ అనేది లాస్ట్ టైం నేను కేక్ వస్తువులు కొన్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట, పెద్ద బాటిల్ అనేది. నాకైతే ఎక్కువ కేక్స్ చేస్తాను కాబట్టి పెద్ద బాటిల్ చాలా రోజుల వరకు వస్తుంది. ఇంకా 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు గరిటెతో వేయండి, నాకు అలవాటు కాబట్టి ఈ విధంగా మూతతో వేసేస్తున్నాను. మీరు 1 టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 టీ స్పూన్ వేయండి. ఎక్కువ వేసినట్లయితే కనుక చేదు వచ్చేస్తుంది. పంచదార కాబట్టి కరగడానికి సమయం పడుతుంది. ఈ లోపు ఒక 10 నిమిషాలు ఓటీజీ అనేది ప్రీహీట్ చేసేద్దామండి. నేను ఉపయోగించే ఓటీజీ ఇదే అనమాట. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనకి టెంపరేచర్ ఉంటుంది. మాది కొంచెం హై టెంపరేచర్ ఉంటుంది అనమాట. అందుకని నేను 160 కానీ 170 కానీ పెడతాను. మీ ఓటీజీకి సంబంధించినట్లుగా మీరు టైం అనేది సెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఓవెన్ లేకుండా చాలా కేక్స్ అనేవి నేను చేశానండి. ప్లేలిస్ట్ చూడండి, అందులో ఉంటాయి ఏ విధంగా చేయాలనేది. తర్వాత చూసారంటే సెకండ్ బటన్ అనమాట. అదేంటంటే రాడ్ హీట్ అనేది పై రాడ్ కింద రాడ్ ఖచ్చితంగా ఉండాలండి, ఆన్లో ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. కొన్ని ఐటమ్స్ చేసినప్పుడు అది మార్చుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మూడోది వచ్చేసి ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది. ఫ్యాన్ ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్గా మనకి హీట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్ చూసారంటే కనుక టైమర్ అనమాట. 10 మినిట్స్ టైం ప్రీహీట్ చేశాను. ఓవెన్లో చేసిన, ఓటీజీలో చేసిన, స్టవ్లో చేసిన ఖచ్చితంగా 10 నిమిషాలు ప్రీహీట్ అనేది చేయాలండి. ఇంక ఇక్కడ పంచదార అయితే కరిగిపోయింది కదా, ముందుగా ఉంచిన పిండి ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. ఈ విధంగా కొంచెంగా గట్టిగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/4 కప్పు పాలలో కొంచెంగా కాఫీ పౌడర్ వేసి కలుపుతున్నాను. కలిపి ఈ కేక్ బ్యాటర్లో వేస్తున్నానండి. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే కేక్ మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఖచ్చితంగా వేస్తాను ఎప్పుడు. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను బాగా. నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసినప్పుడు చివరిలో కొంచెంగా లెమన్ జ్యూస్ కానీ లేదంటే వెనిగర్ కానీ వేస్తాను. అప్పుడు కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే 2 లేవని చెప్పేసి 1/2 టీ స్పూన్ ఈనో వాటర్ అయితే వేసి కలుపుతున్నానండి. కలిపిన తర్వాత 2 బాక్సులు తీసుకున్నాను, అందులో వేస్తున్నాను. డ్రీమ్ కేక్ తయారు చేయడానికి అని చెప్పేసి ప్రత్యేకంగా బాక్సులు ఉంటాయి. అవంతా కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే బాక్సులు ఉపయోగించి చేయొచ్చు. ఓటీజీలో అయితే ఈ స్టీల్ బాక్స్ పెట్టొచ్చు అని అందుకని చెప్పి నేను ఈ స్టీల్ బాక్స్ పెడుతున్నాను. ఓవెన్లో అయితే మీరు ట్రై చేయొద్దు, ఎందుకంటే ఓవెన్లో ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వితౌట్ ఓవెన్ చేయండి, త్వరగానే మనకి కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఈ విధంగా 2 బాక్సులో సమానంగా వేసిన తర్వాత ట్యాప్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఓటీజీలో పెట్టబోతున్నాను. టైం చూసారని నైట్ కరెక్ట్గా 5 నిమిషాలు తక్కువ 12 అయిందనమాట. ఇంట్లో పని సరిపోయింది. కాకపోతే చాలామంది రెసిపీ అడిగారని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను. మనకి 10 నిమిషాలు ప్రీహీట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను లోపల ఈ బాక్సులు పెట్టేస్తున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే పై రాడు కింద రాడు బాగా వేడిగా ఉంటాయి. కొంచెం మనం మిస్ అయినా మనకి చేయి కాలే అవకాశం ఉంటుంది. పెట్టిన తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. టైం 30 నిమిషాలు పెట్టానండి. ఎగ్లెస్ కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇది త్వరగానే అయిపోతుంది. ఓటీజీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ గాలి అనేది బయటకు వెళ్ళిపోయేలా చూసుకోవాలి. ఓటీజీ వెనక సైడు మనకి గ్యాప్ ఉండాలి, చుట్టూరా గ్యాప్
గ్యాప్ అనేది ఉండాలి. వెనకాల విండో అనేది ఓపెన్ చేసేసాను. ఈ టైం దోమలు వస్తాయి, కాకపోతే ఓపెన్ చేసేసాను అనమాట. ఇంక ఈ కేక్ రెడీ అయిన తర్వాత చూద్దాము. నేను ఎక్కువగా కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి కావాల్సినవి అప్పటికప్పుడు చేయడానికి నేను ఇవన్నీ ఓవెన్లోనే పెట్టుకుంటాను అనమాట. అందుకని అందులో తీసి బయట అనేది పెట్టాను. నేను ఈ పౌడరే వాడతాను, కోకో పౌడర్ అనేది. ఇది 1 kg 480 అయితే 430 అలా పడుతుంది హోల్సేల్ మార్కెట్లో. ప్యారీ కోకో పౌడర్ బాగుంటుందండి. ప్రమోషన్ కాదు, పర్సనల్గా నాకు ఇష్టం అనమాట, అందుకని చెప్తున్నాను. ఇంకా కేక్ అయితే కరెక్ట్గా 25 minutesకి మనకి చాలా చక్కగా బేక్ అయిపోయింది. మీరు స్టవ్లో పెట్టినా కూడా ఇంచుమించు ఇదే టైం అవుతుంది. నేనైతే 2 డబ్బాల్లో చేస్తున్నాను కాబట్టి మీరు పెద్ద డబ్బా ఉన్నట్లయితే కనుక ఒక దాంట్లోనే చేయండి, లేదంటే కనుక క్వాంటిటీ తగ్గించి చేయండి, సరిపోతుంది. చూడండి, ఇటువంటి చిన్న ఊస లాంటిది గుచ్చి చూసారంటే మనకి కొంచెం కూడా పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయిపోయింది అర్థం. నేను ముందే చెప్పినట్లు కరెక్ట్గా 25 minutes నాకు ఈ కేక్ అనేది కుక్ అయిపోయింది అనమాట. మీరు ఓవెన్ లేకుండా చేసినా కూడా అదే సమయంలో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు కేక్ బేక్ చేసినప్పుడు ప్రతిసారి ఓపెన్ చేసి చూడకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఒక టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. వెంటనే టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను చేయలేకపోయాను, విప్పింగ్ క్రీమ్ అది చేయాలి, మర్నాడు చేద్దామని చెప్పేసి అలా అయితే వదిలేసాను. మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే 2 కేకులు తయారైపోయినాయి కదా. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఉదయాన్నే చేస్తానండి. మా పాప అయితే ఉదయం ఈ చాక్లెట్ గనాష్ అంతా తయారు చేయడానికి చాక్లెట్ అనేది కట్ చేస్తుంది. నేను నైట్ మర్చిపోయి బయట పెట్టడం మర్చిపోయాను అనమాట. దానివల్ల ఏంటంటే చాక్లెట్ వచ్చి గట్టిగానే ఉంది, అది కట్ చేయడం కష్టమైపోయింది. మరి తర్వాత ఏం చేశానంటే ఓటీజీ ఆన్ చేసి ఆ వేడిలో ఒక 5 minutes వదిలేసాను. తర్వాత చాక్లెట్ అనేది ఈజీగా కట్ అయిపోయింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నైట్ నేను కేక్ చేసిన తర్వాత అది బాగా చల్లారిన తర్వాతే మూత అనేది పెట్టాను అనమాట. కాసేపు ఏసీ రూమ్లో పెట్టడం వల్ల త్వరగానే చల్లారిపోయింది. లేదంటే కనుక ఆ వేడికి మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది ఒక స్మెల్ వచ్చేలా అయిపోతుంది. ఇంకా మనకి పర్ఫెక్ట్గా కేక్ అయితే తయారైపోయింది కదా ముందు రోజు రాత్రే. ఇంకా మనం చాక్లెట్ గనాష్ అనేది చేద్దామండి. దానికోసం ఒక 125 grams వచ్చేసి డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఒక 125 grams మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఓటీజీలో పెట్టడం వల్ల కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసాను అనమాట. త్వరగానే కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం విప్పింగ్ క్రీమ్ వేయాలి. విప్పింగ్ క్రీమ్ అందరికీ దొరకదు కాబట్టి ఇంట్లో మనం ఉపయోగించే పాలతోనే ఏ విధంగా చాక్లెట్ గనాష్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దానికోసం అయితే స్టవ్లో కొంచెంగా పాలు పెట్టాను. అవి కాస్త మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత పైన ఉండే మీగడ అనేది తీసేయాలండి. మీరు డైరెక్ట్గా చాక్లెట్ ఇందులో వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మీరు చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో చాక్లెట్ గనాష్ రెసిపీ ఉంది, వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కట్ చేసి ఉంచిన చాక్లెట్ అనేది ఇందులో వేస్తున్నానండి. ఈ వేడిగా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. స్టవ్ ఆన్లో ఉంటే కనుక చాక్లెట్ మాడిపోయే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు పాలు వేడిగా ఉన్నాయి కదా, చాక్లెట్ మొత్తం ఇందులో వేసేసాను. వేసేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు అలా వదిలేసాను అనమాట. అప్పుడు ఆ వేడికి ఏమవుతుందంటే ఈ చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు తర్వాత మీరు ఈ విధంగా బాగా కలిపేయాలి. ఈ చాక్లెట్ గనాష్లో కొంచెంగా ఒక 1 tablespoon బటర్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కానీ బటర్ లేదు కాబట్టి నేనైతే వేయడం లేదు, వేయకపోయినా పర్వాలేదు అనమాట. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అక్కడక్కడ చాక్లెట్ ముక్కలు లాంటివి ఉంటాయన్నమాట. అప్పుడు ఇటువంటి జల్లీలు ఉంటే కనుక మీరు వడగొట్టు కూడా వేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు డ్రీమ్ కేకే చేస్తున్నాం కాబట్టి ఒక డబ్బాలోనే వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ విడిగా మనం కేక్ చేస్తున్నామంటే కనుక ఈ చాక్లెట్ గనాష్ వచ్చి ఖచ్చితంగా లోపల ఏమీ లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. అంటే చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు లేకుండా చూసుకోవాలి. ఇక కేక్ అయితే బాగా చల్లారి ఉంది కాబట్టి దీనిపైన షుగర్ సిరప్ వేయాలన్నమాట. అంతకంటే ముందు ఈ కేక్ పైన చిన్న చిన్న హోల్స్ కింద పెట్టామంటే షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటుంది, కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తాను కదా, దాంతో వచ్చేసి ఈ విధంగా పెడుతున్న పెద్ద పెద్ద చిల్లులో వచ్చేసాయి. మీరైతే చిన్న చిన్న టూత్ పిక్తో కనుక లేదంటే సన్నగా ఉండే ఊసుతో కనుక మీరు హోల్స్ పెట్టండి, సరిపోతుంది. లేదంటే మనం వేసే క్రీమ్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. షుగర్ సిరప్ కోసం అయితే కొంచెంగా నీళ్ళు పెట్టాను, ఒక పావు కప్ కొంచెంగా ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక 2-3 tablespoon షుగర్ వేస్తున్నాను, కొంచెంగా వెనీలా ఎసెన్స్ వేసి బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులో పోయాలండి. మరీ ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. మనకి కేక్ ఏ విధంగా సాఫ్ట్నెస్ ఉంటుందో అంతవరకు పోస్తే చాలు. ఇప్పుడు నేనైతే ఎక్కువగా విప్పింగ్ క్రీమే వాడతానండి, ఫ్రెష్ క్రీమ్ వాడను. ఫ్రెష్ క్రీమ్ అందరికీ దొరుకుతుంది, విప్పింగ్ క్రీమ్ అందరికీ దొరకదు కాబట్టి ఈ రోజు నేను ఫ్రెష్ క్రీమ్తో చూపిస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ బాగా చల్లగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని బాగా బీట్ చేయాలి. నేను ఎప్పుడైతే ముందే చెప్పినట్టు విప్పింగ్ క్రీమ్లోనే చేస్తానండి, విప్పింగ్ క్రీమ్ అందరికీ దొరకదు కాబట్టి ఈ విధంగా దీంతో చేస్తున్నాను. ఇది వచ్చేసి బడ్జెట్లో చూసామంటే నాకు వేస్ట్ అని అనిపిస్తుంది నేను బయట ఎవరికైనా చేసినప్పుడు. ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ 1 kg ప్యాకెట్ 150 రూపీస్ తీసుకుంటాను. అదే ఇదైతే కనుక ఒక పావు కిలోను అంటే 200 grams అయితే 65 రూపీస్ అలా పడుతుంది. అంతేకాకుండా మనకి విప్పింగ్ క్రీమ్ అయినట్లుగా ఎక్కువగా రాదు, ఈ విధంగా లిక్విడ్గానే ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో స్వీట్నెస్ కానీ ఏమీ ఉండదు. కానీ విప్పింగ్ క్రీమ్ అలా కాదు, స్వీట్నెస్ ఉంటుంది. ఈ విధంగా పలచగా ఉన్నా పర్లేదండి, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను చాక్లెట్ గనాష్ అనేది కలుపుతున్నాను.
చాక్లెట్ గనాష్ ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది అనమాట. మనం దీనిపైన మళ్ళీ ఈ చాక్లెట్ గనాష్ లేయర్ అనేది వేస్తాము, అంతేకాకుండా మళ్ళీ చాక్లెట్ కూడా వేస్తాం కాబట్టి స్వీట్నెస్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకొక విషయం అంటే దీనికి బీటరే ఉండాల్సిన అవసరం లేదు, మీరు మిక్సీ జార్లో కూడా చేయొచ్చు ఈ క్రీమ్ అనేది. నేను ముందే చెప్పినట్లు సెట్ అయిపోతుంది అనమాట, మనం కేక్ మీద వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. ఇప్పుడు ఇదైతే మనం కేక్ పైన అయితే వేసేద్దామండి. ఆల్రెడీ నేను కేక్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోనే దీంట్లో అనేది నేను కలపడం అనేది జరిగింది, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి. సో షుగర్ సిరప్ వేసాం కదా, ఇప్పుడు బీట్ చేసి ఉంచిన క్రీమ్ కూడా వేస్తున్నానండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ గట్టిగానే చేసారంటే కనుక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఒక అరగంట నుంచి గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొంచెంగా సెట్ అయిందనమాట. ఇలాగే కొంచెం పలుచగా ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను చాక్లెట్ గనాష్ వేస్తున్నాను. చాక్లెట్ గనాష్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, కానీ ఇప్పుడు శీతాకాలం కాబట్టి వేడి చేసిన వెంటనే కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట, అందుకని అలాగే వేసేస్తాను. చాక్లెట్ గనాష్ వేసిన తర్వాత ఒక అరగంట సేపు మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో అలా వదిలేయాలండి. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ మెల్ట్ చేసి వేయాలన్నమాట. నేను ఇందాక గనాష్కి ఎలా తీసుకున్నాను అదే విధంగా చాక్లెట్ తీసుకున్నాను. డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ అనేది మెల్ట్ చేసాను. దీంట్లో బటర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఎటువంటి క్రీమ్ వేయకూడదు అనమాట, ఉత్తి చాక్లెట్ మాత్రమే మెల్ట్ చేసి వేయాలి. అది కూడా చాక్లెట్ చల్లగానే ఉండాలండి, వేడిగా ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ వేసిన క్రీము ఈ చాక్లెట్ గనాష్ అంతా కరిగిపోతుంది అనమాట. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టారంటే చాక్లెట్ అనేది త్వరగానే సెట్ అయిపోతుంది. తర్వాత 10 నిమిషాల తర్వాత తీసి దానిపైన కోకో పౌడర్ అనేది స్ప్రెడ్ చేసామంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే డ్రీమ్ కేక్ అనేది తయారైపోయిందండి. పైన క్రంచీగా ఉంటుంది, లోపల వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పైన చాక్లెట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కనుక చాక్లెట్ గనాష్లో మీరు నట్స్ అనేవి సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది రిక్వెస్ట్ చేసిన డ్రీమ్ కేక్ తయారీ విధానం చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతో ఏ విధంగా తయారు చేయాలని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మైండ్ ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.